హాయ్, ఎలా ఉన్నారు? సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఎక్కడైతే మనం ఎవ్రీడే మార్నింగ్ టైంలో సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి అయితే ప్రైస్ యాక్షన్ లెవెల్ అయితే పోస్ట్ చేస్తాం. సో దాని తర్వాత ఎండ్ ఆఫ్ ది డే వాటి యొక్క పర్ఫార్మెన్స్ని అయితే ఇక్కడ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇది సో ఈరోజు ఏం చేద్దామంటే మనం 15th ఏవైతే లెవెల్స్ ఇచ్చామో వాటి యొక్క పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం. సేమ్ లెవెల్స్ని మనం సో ఈరోజు ట్రేడింగ్ కూడా తీసుకున్నాం. ఓకే, సో వాటి యొక్క పర్ఫార్మెన్స్ చూద్దాం. సో మీరు ప్రీవియస్గా దీని యొక్క యాక్యురసీని కనుక చూడాలి అనుకుంటే ప్రీవియస్గా ఆల్మోస్ట్ మనకి 2 to 3 years డాటా అయితే ఇందులో ఉంటుంది. మీరు వెళ్ళి బ్యాక్ వెళ్ళి చూడొచ్చు. సో మన స్ట్రాటజీ లెవెల్స్ ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అనేది సో మీకు అర్థమవుతుంది. ఓకే, ఎవరైతే న్యూగా జాయిన్ అవుతారో వాళ్ళ కోసం. సో మన లెవెల్స్ కనుక మీకు నచ్చినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ని అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని షేర్ అయితే చేయండి. ఓకే, సో ఎవ్రీడే వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అయితే ఇలా అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మన టెలిగ్రామ్ ఛానల్లో. ఓకే, సో మీరు వెళ్ళి కావాలి అనుకుంటే చూడొచ్చు. ఓకే, సో ఇలా అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. సో ఇది నిఫ్టీ యొక్క ప్రైస్ యాక్షన్ లెవెల్స్ మనం తీసుకున్నవి. సో ఇది సింపుల్ లాజిక్. ఓకే, సో మనం ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకున్నామో సేమ్ లాజిక్ అంతే, బట్ ఇవి మేజర్ లెవెల్స్. ఓకే, సో మనకి ఆల్మోస్ట్ ఇక్కడిక్కడే చూసినట్లయితే మనకి ఈ లెవెల్ వర్కౌట్ అయింది ఈ ఫాల్కి. ఓకే, సో ప్రీవియస్గా మార్చ్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఈ లెవెల్ బయింగ్కి వర్కౌట్ అయింది. ఓకే, ఎట్ ది సేమ్ టైమ్స్ మనం ఇది నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 3 times వర్క్ అయింది. సో ఈరోజు మళ్ళీ ఈ లెవెల్ కూడా వర్క్ అయింది. సో ఏదైతే మేజర్ ఫాల్ ఉందో అగైన్ రివర్సల్తో మేజర్ ఫాల్ అయితే వచ్చింది. సో చాలా సింపుల్ లాజిక్. ఓకే, సో ఎవ్రీడే ట్రేడ్ చేయడం కంటే సో మంత్లో 7 to 8 times అన్నా మేజర్ లెవెల్స్ వచ్చినప్పుడు అప్పుడు ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో చూద్దాం. సో ఈ లెవెల్స్ తీసుకోవడానికి గల కారణం ఇది. సో 3 minutesలోకి ఇంకా యాక్యురసీ అంటే మన క్లాసెస్లో అయితే మనం డిస్కస్ చేద్దాం యాక్యురేట్గా ఎక్కడ ప్లేస్ చేయాలి ఏంటి అనేది. సో ఇప్పుడు సో బార్ రిప్లైలోకి వెళ్దాం నిఫ్టీకి. ఓకే, ఓకే ఇక్కడ నుండి అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, 3 minutes. సో ఎలా వర్క్ అయింది ఏంటనేది దీనిలోనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, చూసారా నిఫ్టీ. సో ఓపెనింగ్లోనే మీరు కనుక చూసినట్లయితే క్లియర్ రివర్సల్ ప్యాటర్న్ అయితే స్ట్రాంగ్గా ఇచ్చింది. ఓకే, నార్మల్గా కాదు స్ట్రాంగ్గా. సో నిఫ్టీని ఇంకా క్లారిటీగా కావాలంటే ప్యాటర్న్ కావాలంటే సో ఇక్కడ ట్రేడింగ్ వ్యూకి 5 yearsకి చాలా అయితే డిఫరెన్స్ ఉంటుంది ప్యాటర్న్. సో చూడండి, సో ఇక్కడ క్లియర్ రివర్సల్ ప్యాటర్న్ అయితే వచ్చింది. సో అట్ ది సేమ్ టైం ప్యాటర్న్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ట్రేడింగ్ వ్యూలో. సో మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, స్టార్ట్ చేద్దాం ఇంకా. ఓకే, అగైన్ దాని తర్వాత కూడా చూడండి. సో ఎగ్జాక్ట్లీ మన లెవెల్ దగ్గర అగైన్ రివర్సల్ ప్యాటర్న్. సో కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా ఎట్లా వచ్చింది? సో ఈ లోని బ్రేక్ అవుతూ వచ్చింది. ఓకే, ఈ లోని బ్రేక్ అవుతూ వచ్చింది. సో మనం ఇక్కడ షార్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మేజర్ లెవెల్ కాబట్టి. సో మన స్టాప్ లాస్ దీని మీదనైతే ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, దీని మీదనైతే ప్లేస్ చేయొచ్చు. ఓకేనా. సో ఆల్మోస్ట్ మనం ఓకే లాస్ట్లో చూద్దాం దీని గురించి. సో చూద్దాం ఎలా మూవ్ అయింది ఏంటి అనేది.
సో చూసారా కంటిన్యూ ఫాల్. సో ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్లు ఫాల్ అయింది ఇక్కడ నుండి మనకి, సో అది కూడా చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో మన స్టాప్ లాస్ ఇక్కడ ప్లేస్ చేసిన ఆల్మోస్ట్ 55 పాయింట్స్ లేదా ప్యాటర్న్ హై దగ్గర అయినా ప్లేస్ చేయొచ్చు. సో నెక్స్ట్ లెవెల్స్ మనకి ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ వరకు చూసిన మనకి సో ఆల్మోస్ట్ 135 పాయింట్స్ అయితే ఇక్కడ నిఫ్టీలో అయితే రావడం జరిగింది. సో మీరు వెళ్ళి ఆప్షన్ చూసినట్లయితే ఏ పుట్ ఆప్షన్ తీసుకున్నా సరే ఆల్మోస్ట్ చాలా హ్యూజ్ రిటర్న్స్ అయితే వచ్చి ఉంటాయి. సో ఒకసారి చూద్దాం 15,600 చూద్దాం. ఓకే ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది, దీనిలో అయితే చూపించట్లేదు. సో మీరు చూసినట్లయితే చాలా హ్యూజ్ రిటర్న్స్. ఓకే సో బ్యాంక్ నిఫ్టీలో వచ్చినప్పుడు అది చూపిస్తాను మీకు. ఓకే 135 పాయింట్స్. ఓకే స్మాల్ రిస్క్తో. ఓకే దీని తర్వాత కంటిన్యూ చేద్దాం. సో మనకి కావాల్సింది ఎక్కడెక్కడ లెవెల్స్ దగ్గర మనకి ఎలా వర్క్ అవుతుంది అనేది కావాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ సో ఏదైతే డౌన్ సైడ్ లెవెల్ ఉందో ఆ డౌన్ సైడ్ లెవెల్ కూడా సో స్ట్రాంగ్ క్యాండిల్తో అయితే బ్రేక్ డౌన్ చేసింది. అగైన్ సేమ్ లెవెల్ దగ్గర రీటెస్ట్, మళ్ళీ రివర్సల్. ఓకే సో చూడండి ఎలా మూవ్ అయిందో. ఓకే ఇక్కడ చూద్దాం. సో యాజ్ పర్ నేను మన స్ట్రాటజీ ప్రకారం చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఓకే సో ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకున్నా మన స్టాప్ లాస్ సో ఇక్కడ కూడా 265 పాయింట్స్ ఫాల్ అయితే వచ్చింది విత్ 65 పాయింట్స్తో. ఓకే స్టాప్ లాస్ 65 అలా ఉంది. సో ఆల్మోస్ట్ 1:4 పైన 1:2. సో ఎట్లా పర్ఫామ్ చేసేయని మన లెవెల్స్ మీకు అర్థమై ఉంటుంది. ఓకే ఎగ్జాక్ట్లీ రివర్సల్స్ ఎక్కడ వచ్చాయి, ఎక్కడ తీసుకున్నాం. సో మనం చేసింది ఏంటి, బ్యాంక్ నిఫ్టీలో అయితే తీసుకున్నాం యాక్చువల్గా. సో బ్యాంక్ నిఫ్టీలో ఏం చేసాం, సో దీనిలో అయితే చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో మనం ఓకే సో మార్నింగ్ చూసినట్లయితే సో ఇక్కడ చూడండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే 9:20కి బోత్ ఇండెక్సెస్ సెట్ అవర్ ప్రైస్ యాక్షన్ లెవెల్స్ దగ్గర ఉన్నాయని తీసుకున్నాం. సో ఎప్పుడైతే రివర్సల్ ప్యాటర్న్స్ వస్తాయో అప్పుడు మనం ఎంట్రీ ఇవ్వాలి. సో ఇది ప్రీమియం గ్రూప్ అనమాట. సో బై బ్యాంక్ నిఫ్టీ 33,200 పీ ఎట్ 15 to 16 రూపీస్. ఓకే సో ఆల్మోస్ట్ ఈ 15 to 16 రూపీస్ నుండి ఎక్కడికి వెళ్ళింది, ఆల్మోస్ట్ హై 621 వరకు వెళ్ళింది. ఓకే 33,200 పి. సో 621 వరకు. సో ఆల్మోస్ట్ మన మనీ 3940 టైమ్స్ అయినట్లు. ఓకే 621. సో ఇప్పుడు దీన్ని బార్ రిప్లైలో చూద్దాం మనం ఎక్కడ ఎంట్రీ ఇచ్చాం ఏంటి అనేది. సో ఆల్మోస్ట్ మీరు చూసుకున్నట్లయితే 15,000 రూపీస్ అనేవి. సో ఆల్మోస్ట్ 5 to 6 lakhs అయినట్లు. సో అంతవరకు ఎవరు ఉండలేరు. ఈవెన్ 1 lakh అయినా 50 నుండి 70 lakhs అయినట్లు. 1 lakh. సో విత్ ఇన్ ఏ డే
సో కొంచెం రిస్క్ తీసుకునే వాళ్ళకి సో బై ఛాన్స్ అయితే ఉండేది. సో మినిమం 50% మీరు గెయిన్ చేసినా చాలు కదా. ఓకే, సో అట్లాని ఏదో ఒక రోజు వర్క్ అయితే నేను చెప్పట్లేదు. ఐ మీన్ ఈ ప్రైస్ యాక్షన్ లెవెల్ ఒక రోజు వర్క్ అయితే నన్ను తీసుకొచ్చి చెప్పట్లేదు. ఆల్మోస్ట్ 3 years నుండి సేమ్ స్ట్రాటజీ, సేమ్ లెవెల్స్ని మనం యూజ్ చేస్తున్నాం. వాటి యొక్క పర్ఫార్మెన్స్ మీరు వెళ్ళి సో మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రో ట్రేడర్ తెలుగు అకాడమీ అని ఉంటుంది. సో దానిలోకి వెళ్ళి మీరు చూసినట్లయితే ఎవ్రీడే డాటా కనిపిస్తుంది మీకు. ఓకే, అర్థమైందా? సో దీనిలోకి వెళ్ళి చూసినట్లయితే మీకు ఇమేజ్లు అన్నీ కనిపిస్తాయి. సో ఎప్పుడెప్పుడు ఏమి ఇచ్చాము ఏంటి అనేది సో మీరు క్లియర్ కట్గా తెలియచ్చు ఎలా మన లెవెల్స్ని యూజ్ చేసి మీరు ట్రేడ్ చేయొచ్చు అని. ఓకే, సో రీసెంట్ టైమ్స్లో సో రిస్క్ రివార్డ్ రేషియో కూడా బాగా గుడ్గా ఉంటుంది. మేజర్ లెవెల్స్ వచ్చినప్పుడు 1:4, 1:5. సో మీరు ఆప్షన్లోనే తీసుకున్నట్లయితే అది 30 times, 20, 40 times అయిన రోజులు చాలా రోజులు ఉన్నాయి. ఓకే, సో మీరు వెళ్ళి చూడొచ్చు. సో ఇవన్నీ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే ఈ ప్రైస్ యాక్షన్ లెవెల్ అయితే మనం పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఒకసారి అయితే విజిట్ చేయండి. సో దాని యాక్యురసీని మీరు తెలుసుకోవాలి అంటే. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్. సో ఇక్కడెక్కడే చూసినా మనకి ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ ఎన్ని రోజులు వర్క్ అయ్యి, ఫస్ట్ 1 time, సెకండ్. సో అగైన్ మనం నిన్న వీడియో చేసాం. సో ఈ లెవెల్ ఎలా వర్క్ అయింది అనేది. సో ఇవి సో 3 times ఆల్మోస్ట్ 400 points అప్, 400 points డౌన్ అయితే అయింది. సో ఇప్పుడు ఇది మన మేజర్ లెవెల్. ఓకే, సో ఇప్పుడు 3 minutesలోకి వెళ్దాం. సో దీన్ని కూడా బార్ రిప్లై అయితే చూద్దాం. సో ఇక్కడ నుండి సో ఆల్మోస్ట్ మనం ఇక్కడే. సో నేను నిఫ్టీని అయితే చూసాను. నిఫ్టీ ఆ టైంలోనే రివర్సల్, క్లియర్ రివర్సల్ అయితే ఇచ్చింది. ఆల్మోస్ట్ ఈ టైంలో అనుకుంటా మనం ఎంటర్ అయింది. సో ఈ క్యాండిల్ దగ్గర 950, 920. సో ఇక్కడ ఇలా రివర్సల్ ప్యాటర్న్ పడుతున్నప్పుడు ఈ లోన్ బ్రేక్ అవుతుంది అనుకున్నాను. సో బ్రేక్ అవ్వకపోయినా ఆల్రెడీ రివర్సల్ వచ్చేసింది. నిఫ్టీలో అయితే రివర్సల్ సిగ్నల్ వచ్చేసింది ఇక్కడే. సో స్ట్రాంగ్ రివర్సల్. సో అప్పుడు మనకి ఆల్మోస్ట్ 33,200 PE అనేది 15 rupeesలో ఉంది. ఓకే, ఇక్కడ 33,200 PE. సో ఈ రేంజ్లో ఉన్న పుట్ అనేది 15 rupees, 16 rupeesలో ఉంది. సో మనకి పోతే ఎంత 15 16 rupees వెళ్తాయి. ఓకే, సో దాని తర్వాత ఫాల్ చూడండి. సో ఎక్కడైనా డీవియేషన్ ఉందా? సో మన స్టాప్ లాస్ పెట్టడానికి కూడా ఛాన్స్ అయితే, క్లియర్ ఛాన్స్ అయితే ఇచ్చింది. ఓకే, సో క్లియర్గా ఛాన్స్ అయితే ఇచ్చింది స్టాప్ లాస్ని ప్లేస్ చేయడానికి కూడా. సో ఇవి మన లోవర్ లెవెల్స్. ఓకే, సో మనం ఇక్కడ షార్ట్ చేసినా సరే మన స్టాప్ లాస్ 100 points. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు మనం వెయిట్ చేసిన 500 points. ఓకే, 1:4 ఈజీగా యాజ్ పర్ పాయింట్స్. మీరు ఆప్షన్లో చూసుకున్నట్లయితే అది వెరీ హ్యూజ్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఆప్షన్ 400 అలా అయితే వచ్చింది. 400, 350 ఆ రేంజ్లో ఉంది. ఏంటి 15 rupees పొట్టు. సో ఇక్కడ జస్ట్ మీరు క్యాలిక్యులేట్ చేసిన 15,000 రూపాయలు ఎంత అవుతాయి? ఆల్మోస్ట్ 5 to 6 lakhs అనుకుంటా. సో ఎండ్ ఆఫ్ ది డే 621 వరకు ఉంచితే. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ రివర్సల్ని యూజ్ చేసి మనం తీసుకున్నాం అంతే, ఇక్కడ రివర్సల్స్ని. సో దాంతోపాటు నిఫ్టీది. సో అగైన్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ సో ఇక్కడ ఏమైంది? లోవర్ లెవెల్స్ దగ్గర ఏమైంది? సో అగైన్ ఏమైంది? మన లెవెల్స్ దగ్గరే స్ట్రాంగ్ రివర్సల్. మళ్ళీ అగైన్ స్ట్రాంగ్ రివర్సల్. ఓకే, అగైన్ స్ట్రాంగ్ రివర్సల్. సో దాని తర్వాత ఫాల్ ఎలా కంటిన్యూ అయిందో చూద్దాం.
సో ఇక్కడ కూడా మనకి స్టాప్ లాస్ని ప్లేస్ చేయడానికి సో క్లియర్ కట్ టైం అయితే ఇచ్చింది, మార్కెట్ అయితే క్లియర్ కట్ టైం అయితే వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూసిన ఆల్మోస్ట్ 1:4 1:3 రిస్క్ రివార్డ్ రేషియో మనకి వచ్చి ఉండేది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఆల్మోస్ట్ ఇక్కడ నుండి 1000 పాయింట్స్ ఫాల్ అయితే వచ్చింది, 1000 పాయింట్స్. సో ఇక్కడ నుండి 1000 పాయింట్, ఇక్కడ నుండి 500, ఇక్కడ నుండి 500. ఓకే, సో లెవెల్స్ అనేవి మన లెవెల్ సేమ్. సో ఎందుకు తీసుకున్నాం, ఇక్కడ చూసుకుంటే ఇది మేజర్ లెవెల్, ఇక్కడ చూసుకుంటే ఇది మేజర్ లెవెల్. ఓకే, సో ఇది బ్రేక్ డౌన్ రీటెస్ట్ రివర్సల్, ఇది డైరెక్ట్ రివర్సల్. ఓకే, దాంతోపాటు మనం తీసుకున్న కంప్లీట్ లాజిక్ అయితే ఇది. సో ఇవి తీసుకోవడానికి గల కంప్లీట్ లాజిక్, సో దీన్ని తీసుకోవడానికి గల కంప్లీట్ లాజిక్ కూడా అది. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Bye bye.